హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు గుణశ్రీ, మీరు చూసిన గుణశ్రీ గేమింగ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. హ్యాపీ భోగి టు ఆల్ అండ్ అడ్వాన్స్ మకర సంక్రాంతి టు ఆల్. అండ్ ఇంకా ఛానల్ ఇంకా లైక్ చేయాలి, ఈ వీడియోని ఇంకా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు బాగుండాలనుకుంటున్నాను, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను కూడా. అందరు బాగున్నారనుకుంటున్నాను. వీడియోస్ లేట్ వస్తున్నాయి. ఐఎమ్ సారీ బికాజ్ నేను ఇప్పుడు 9th ఎండింగ్ కదా, నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. ప్లస్ అవి చదవమని, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవమని బాగా ప్రెషర్ వస్తాయి. అందుకని నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇవాళ నా కాంటెంట్ అంటే ఐఎమ్ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఇవాళ నేను మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి వెళ్ళబోతున్నాను అనమాట. చిరంజీవి సార్ది మూవీ. డైరెక్టర్ సార్ ఏమో అనిల్ రావిపూడి సార్, చాలా మంచి డైరెక్టర్ సార్. అలానే చిరంజీవి సార్ మనకు తెలిసిందే, చాలా మంచి యాక్టర్ ఆయన. ఇవాళ నేను ఆ సినిమాకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకో 1 అవర్లో స్టార్ట్ అవ్వబోతున్నాను అనమాట. 7:15 అనమాట, నెక్స్ట్ మాల్ అనమాట. ఇంకా నేను అందరూ ఊరు వెళ్తున్నాను అనుకుంటున్నాను. అందరు మంచిగా వెళ్ళండి. ఈ పండగకి అందరూ హ్యాపీగా వెళ్ళండి, హ్యాపీగా రండి. ఈ మూవీకి నేను ఇప్పుడు 1 అవర్లో వెళ్తాను అనమాట. జస్ట్ కానీ నేను ఒకటే చెప్తున్నాను గైస్, నన్ను ఒకటే చెప్తా, ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను గైస్, ఏమనుకోద్దు. నేను నెక్సస్ మాల్లో చాలామంది ఉంటారు కదా. నేను ఇప్పుడు ఇది ఫోన్ అనుకోండి, ఫోన్ ఇలా పట్టుకొని ఇలా పైకి ఎత్తాను అనుకోండి, ఇలా పైకి ఎత్తి నేను ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఓకే. కానీ నాయిస్ వెనకాల వస్తుంది కదా, దానివల్ల నేను పెట్టలేకపోతున్నాను. మధ్యలో నేను మధ్యలో నా వాయిస్ వచ్చేటట్టుగా నేను పెడతాను. అది కూడా థియేటర్ హాల్లో వెళ్ళే బయట ముందు నేను మళ్ళీ మీకు ఇలా చూపిస్తూ నేను మీకు పెడతాను. నేనేమి అంటే స్పాయిలర్స్, మూవీ స్పాయిలర్స్ అలా ఏ సీన్స్ చెప్పాను. ఓన్లీ నేనేం పెడతానంటే అది సర్టిఫికేట్ వస్తుంది చూడండి, అది. ఇంకా నేను టైటిల్ కార్డు, సాంగ్స్ ఏం పెట్టను అంతే. ఇంకా గైస్ అంతే. దాని తర్వాత ఇంకా ఏమైనా ఎండ్లో ఏమైనా పార్ట్ 2 అలా ఉంటే ఇంకా ఎండ్ క్రెడిట్స్ దగ్గర చూపిస్తాను. ఓకే, ఇంకా కంటిన్యూ టు ఇంకా నా మాల్కి వెళ్ళే ముందు నేను నెక్స్ట్ చూపిస్తాను. నేను బైక్ మీద తీయలేను కాబట్టి మాల్కి వెళ్ళాక నేను మొత్తం చూపిస్తాను. లెట్స్ కంటిన్యూ టు మాల్. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. ఇప్పుడు జస్ట్ 2 minutes ఇప్పుడు థియేటర్ పైకి వెళ్ళబోతున్నాం అనమాట. వెళ్ళంగానే మిమ్మల్ని థియేటర్లో చూద్దాం. ఓకే, లెట్స్ కంటిన్యూ టు థియేటర్ అనమాట. ఇవాళ భోగి కదా గైస్, చాలా అంటే సెలబ్రేషన్స్ కాదు, అంటే డెకరేషన్, మాల్ అంతా డెకరేట్ చేశారు బాగా. మేము పొద్దున్న టికెట్స్కి వచ్చినప్పుడు కూడా అంత లేవు, 9 o'clock వచ్చినప్పుడు. పదండి, లెట్స్ గో. పదండి, క్యూ ఉంది, బాగానే ఉంది గైస్ ఇక్కడ క్యూ. వెళ్ళిపోతాం నేను తొందరగానే. లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను మొత్తం.
కంట్రోల్ అయితే లైఫ్ అండర్ కంట్రోల్. Diabetes Chakravarti. మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల మీసాల గైస్ మనశంకర వరప్రసాద్ సినిమా అయిపోయింది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట. బర్గర్ కింగ్లో బర్గర్ తినేసి మా ఫ్యామిలీలో. నేను రేపు చెప్తాను. ఇప్పుడు అరవై టైం 12 అయింది కాబట్టి మా మమ్మీ పర్వాలేదు. నేను మీకు రేపు చెప్తాను గైస్ ఎలా ఉంటుందో మొత్తం రివ్యూ నేను చెప్తాను. ఓకే బాయ్, గుడ్ నైట్ గైస్. హాయ్ గైస్, ఇది డే 2 అనమాట. నేను మనశంకర వరప్రసాద్ గారు మూవీకి వెళ్ళాను అనమాట. నాకు మూవీ చాలా బాగా అనిపించింది, చాలా బాగా చూశాను. మస్ట్ వాచ్ మూవీ, చాలా బాగుంటుంది. ఈ పండగకి మంచి మూవీ చూసినట్టు అనిపించింది నాకైతే. ఇది నేను హాలిడేస్లో ఫస్ట్ మూవీ చూశాను. ఫస్ట్ మూవీ ఈ హాలిడేస్లో ఫస్ట్ మూవీ చూశాను. మిగతా మూవీస్ చూడాలి, చాలా ఉన్నాయి మూవీస్. రాజాసాబు చాలా ఉన్నాయి, చూడాలి. అవి కూడా మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. ఎన్ని మూవీస్కి వెళ్తే అన్ని మూవీస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నేను పాయింట్ వచ్చేస్తా. నాకు మూవీ చాలా బాగా అనిపించింది గైస్. ప్లస్ నేను స్టోరీ లైట్గా స్టోరీ చెప్తాను. మెయిన్ స్టోరీ ఏంటంటే హస్బెండ్ చిరంజీవి సార్ నయనతార మేడం పెళ్లి చేసుకుంటారు. దాని తర్వాత పిల్లలు పుట్టడము, అంటే లవ్ చేసుకుంటారు. ఫస్ట్ లవ్ అయ్యాక పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అయ్యాక పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టాక కొన్ని రీజన్స్ వల్ల అలాంటి గొడవల వల్ల విడిపోతారు. అంటే ఫైటింగ్స్ జరగడాలు, వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర అలా జరగడాలు అయింది. దాని తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ కామెడీ చూడడం, డివోర్స్ తీసుకుంటారు. డివోర్స్ అయ్యాక ఫుల్ కామెడీ చూస్తాము. దాని తర్వాత లాస్ట్లో మళ్ళీ కలిసిపోతారు ఇద్దరు. మెయిన్ లాస్ట్ 40 minutes అనుకుంటా, లాస్ట్ 30 minutes గైస్, సారీ, లాస్ట్ 30 minutes మన వెంకటేష్ సార్ని అయితే మనం చూడగలుగుతున్నాము. వెంకటేష్ సార్ అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారు. చాలా కామెడీ అయితే అదిరిపోయింది. నాకు చాలా బాగా అనిపించింది మూవీ అయితే. నేను ఈ మూవీకి 10కి 9.5 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే 0.5 రేటింగ్ ఎందుకు తీసేసానంటే, నాకు అది మూవీ వల్ల కదా ప్రాబ్లము. నాకు థియేటర్ వల్లేమో, నేను కార్నర్ సీట్స్ కదా మనకు వచ్చింది. కార్నర్ సీట్స్ వల్లేమో నేను కూర్చుంటే నేను ఓవరాల్ మూవీకి అయితే 10/10 ఇస్తాను. మొత్తం థియేటర్తో కలిపంటే 9.5. ఎందుకంటే నేను కూర్చుని మూవీ చూస్తుంటే నాకు బ్లర్గా కనపడడం అంటే ఆ స్క్రీన్ మీద బ్లర్గా ఉండడం. అది మిడిల్ సీట్లో కూర్చుంటే నార్మల్గా కనబడుతుంది చూడండి. అది కార్నర్ సీట్లో కూర్చుంటే బ్లర్గా ఉండడం. అందుకే నాకు అలా అనిపించింది. అందుకే 0.5 రేటింగ్. సో మీకు మొత్తం ఓన్లీ మూవీకి ఇవ్వాలంటే 10/10 ఇస్తాను నేనైతే. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏ మూవీకి వెళ్ళాలో మీరు కామెంట్ చేయండి. నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. బాయ్ గైస్.